దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసుడవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. దేవుడు మనల్ని దీవించాలంటే మనము దేవుని మాటకు లోబడి దేవుని మాట విని నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మనని ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినుము అన్నాడు. మనం దేవుని మాట విని దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకుంటే ఖచ్చితంగా మనని ఆశీర్వదిస్తాడు. ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెడతాడు. ఈరోజు ఈ సండే ఆరాధనలో కూడా ఇదే వాక్యం మేము చెప్పినాము. మీ అందరికి కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇదే వాక్యము, యేసుక్రీస్తు వైపు చూస్తూ నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నీతిమంతులో కలుగు ఆపదములు అనేకములు అని చెప్పి కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపు చూడాలి. మనుషులకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అని కాదు. దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గొప్పగా చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈరోజు నిన్ను అంటున్న వాళ్ళు, నిన్ను దూషిస్తున్న వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు నీతోనే ప్రేరేపించుకుంటారు. కాబట్టి మనుషులు ఈరోజు అంటున్నారని కాదు, మనుషులు ఈరోజు నిన్ను దూషిస్తున్నారని కాదు, దేవుడు నిన్ను ఏమంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర కరెక్ట్ ఉన్నావా, దేవుని మాటకు లోబడ్డావా, దేవునిలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది నీ హృదయంని పరిశోధించుకొని తెలుసుకో. చిన్న ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకోండి. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, పేరు పేరున వరుసగా దీవించండి. నీ కొరకు నీకు సాక్షి బిడ్డగా చేయమని, అభివృద్ధి చేయమని, ప్రతి ఆటంకాలన్నింటినీ తొలగించండి. ఏ బిడ్డకి ఏ సమస్య ఉన్నదో అది మీకు మాత్రమే తెలుసునైనా. నజరుడైన యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న రోగాలు, వారికి ఉన్న వ్యాధులు తొలగిపోవునుగాక. యేసు నామములో గొప్ప కార్యం చేయమని నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.